డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తున్నాం అంటే చాలామంది మహిళలు ముందుకొచ్చి ఒక పని చేస్తున్నప్పటికీ ఎక్కడో తెలియని అంటే పని చేస్తున్న సమయంలో ఇంట్లో వాళ్ళు సహకరించకపోవడమో లేదంటే బంధువుల నుంచి చీటికి మాటికి ఏదో ఒక మాట అనడము, అందులో ఆ వర్క్ చేస్తున్నా కూడా ఏదో ఒక రకంగా మనని చూస్తూ ఉంటాం. ఆ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటే పక్కన వాళ్ళు ఎలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఇంకొక వైపు నుంచి కూడా చూస్తూ ఉంటే చిన్న చిన్న బిజినెస్ అన్నాక స్ట్రగుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ చాలామంది మహిళలు అక్కడే ఆగిపోవడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళకి మేడం ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్గా వాళ్ళని ఎలా మూవ్ ఆన్ చేయొచ్చు అంటారు మనం? ఎస్ సిరి గారు. అండ్ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. చాలా వరకు ఇప్పుడు బయట నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని బాయ్స్ని, మగపిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు మంచిగా ప్రేమగా చూసుకోవాలి, కేరింగ్ ఉండాలి, డబ్బు నేను సంపాదించుకోగలను, ఇది వస్తుంది ఆన్సర్. అమ్మాయిని అడగండి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని అమ్మాయిని అడిగినప్పుడు తనేం ఆన్సర్ ఇస్తుందంటే, మంచిగా డబ్బులు అంటే మంచిగా ఫైనాన్షియల్గా మంచిగా స్థిరపడి ఉండాలి అండ్ లవింగ్, కేరింగ్ అన్నది కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను నేను. అమ్మాయిలు ఎందుకు చెప్పట్లేదు, ఫైనాన్షియల్గా నేను చూసుకుంటాను, నాకు కూడా జెన్యూన్ లవ్ కావాలి, జెన్యూన్ కేరింగ్ కావాలి, ఫైనాన్షియల్గా నేను కూడా చూసుకోగలను నా లైఫ్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సర్వే ప్రకారంగా మాట్లాడుతున్నాను నేను. సర్వే చేస్తే ఈ ఆన్సర్స్ వస్తాయన్నమాట. అంటే ఇప్పటికీ నా భర్త ఫైనాన్షియల్గా మంచిగా స్టెబిలైజ్డ్ అయి ఉండాలి అండ్ తర్వాత అలా అన్నప్పుడు ఏమవుతుందంటే డిపెండెన్సీ పెరుగుతుంది. డిపెండెన్సీ పెరిగినప్పుడు పోనీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ ఫాలో అవుతారా అంటే ఎవ్వరు. ఎందుకు అంటే వీళ్ళు పెరిగిన వాతావరణం వేరే, వాళ్ళు పెరుగుతున్న వాతావరణం వేరే. సో ఆ క్లాషెస్ అక్కడ వచ్చి డైవర్స్ రేట్స్ అనేది చాలా వరకు పెరుగుతున్నాయి. వన్స్ యూ ఓపెన్ అప్, నేను కూడా నా లైఫ్ చూసుకోగలను, నేను డిపెండెంట్గా అవ్వదలుచుకోవట్లే అని ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో అప్పుడు కరెక్ట్ మార్పు అనేది సమాజంలో చూడగలము మహిళలకి. సో దిస్ ఈజ్ ద ట్యాగ్ లైన్ అని పెట్టుకోవాలి సిరి గారు ప్రతి ఒక్క ఆడపిల్ల. ఇలా ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, కల్పన సరోజ్. ఆ అమ్మాయి 60 రూపాయల నుంచి తన అర్నింగ్ స్టార్ట్ చేసింది, జస్ట్ 60 రూపీస్. సో ఆ 60 రూపీస్ త్రూ ఇప్పుడు కొన్ని కోట్ల ఆధిపత్య తను. అది అంతగా జస్ట్ అంటే వన్ డేలోనే సాధ్యమా అవన్నీ? కాదు, నో. ఎంతో స్ట్రగుల్, ఎంతో అంటే శ్రమపడి ఎన్నో ఇన్సల్ట్స్ తను సహించి అండ్ చిన్నప్పుడే తనకు చైల్డ్ మ్యారేజ్ అనేది చేసేసారనమాట. వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా భావించి అంటే మ్యారేజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, చేతులు దులుపుకోవచ్చు అన్నట్టుగా మ్యారేజ్ చేసేసారు అమ్మాయికి. ఆ తర్వాత చాలా చాలా స్ట్రగుల్ పడి ఆమె ఫస్ట్ కుట్లు అల్లికలు అంటారు కదా, సో మిషన్ కుట్టడం నేర్చుకుంది. అక్కడి నుంచి 60 రూపాయల నుంచి 100 రూపాయలు అర్న్ చేయడం స్టార్ట్ చేసింది. 100 రూపాయలు చూశాక అబ్బా నా లైఫ్లో నేను 100 రూపాయలు చూసుకోగలనా అనుకున్నాను. అసలు ఇప్పుడు సంపాదిస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీ మూమెంట్, ఆ హ్యాపీ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రశాంతత, ఒక సాటిస్ఫాక్షన్, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉన్న ఒక వైబ్రేషన్ వస్తుంది కదా, అది ఫీల్ అవ్వింది కాబట్టి కొన్ని కోట్ల వరకు వెళ్ళిందనమాట. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంకా రకరకాల అనమాట, బొటిక్ బిజినెస్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎక్కువ పాత సామాన్లు తను హైర్ చేసేదన్నమాట, అంటే స్క్రాప్ అంటారు కదా. సో వీటితో కూడా బిజినెసెస్ చేసి అందులో చాలా డబ్బు సంపాదన చూసింది. ఆ తర్వాత ఆ ఇండస్ట్రీనే ఆగకుండా, అక్కడి వరకే ఆగకుండా రియల్ ఎస్టేట్ వైపు కూడా తను ముక్కు చూపించారనమాట కల్పన సరోజ్ గారు. ఎందుకు అంటే అక్కడ ఫస్ట్ ఒక ప్రాపర్టీ కొని నష్టపోయారు, అక్కడ ఫ్రాడ్ జరిగింది, అది లెసన్లా భావించి సో తనే నేను ఎందుకు చేయకూడదు ఇలాంటి అంటే లాస్ నేను ఫేస్ చేశాను, ఇటువంటి లాసెస్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు సొసైటీలో, వీళ్ళకి నేను సొల్యూషన్గా ఆ ప్రాబ్లంకి ఎందుకు
అవ్వకూడదు అనే థాట్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వచ్చి ధూమ్ధామ్గా ఇంకా కోట్లు అనేది చూసేసారనమాట. సో ఇలా ఎవరైనా అమ్మాయిలు కావచ్చు, జస్ట్ అనుకోవాలి సిరి గారు, అనుకోవాలి, స్థిరంగా ఆ పని చెయ్యాలి. అండ్ సపోర్ట్, డెఫినెట్గా సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ లేనిది ఏదీ చెయ్యలేరు. అలాగని చెప్పి మగవాళ్ళందరూ చెడ్డోళ్ళ అంటే కాదు. ఎవరైనా సరే స్త్రీ మంచిగా అక్కడ ఎదుగుతున్నారు అంటే బ్యాకప్లో డెఫినెట్గా ఒక మగవారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఎవరు ఏంటి అనేది మీ లైఫ్లో, మీ జర్నీలోనే మీకు వస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీ గోల్ ఏముందో అది వదలకూడదు. సో డిపెండెన్సీ అనే థాట్ మనము నేను ఇండిపెండెంట్ అన్న షిఫ్ట్ ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ ఇటు షిఫ్ట్ చేసుకుంటారో అప్పుడు మీ సక్సెస్కి మీరే పునాదులు వేసుకుంటారు. అండ్ ఎవ్వరి మీద డిపెండ్ అవ్వడం మానేసి స్వయాన ఏదో ఒకటి తరచుగా ఇంకా లెర్నింగ్ అనేది చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లమ్స్ అని కూర్చోవడం వేరే, దిస్ ఆల్ ఆర్ ద ఛాలెంజెస్ అని తీసుకోవడం వేరే. సో మీ పర్సనాలిటీ ఎటువంటిది? ప్రాబ్లం అని చెప్పి అక్కడే కూర్చొని ఉండిపోతారా, లేకపోతే ఛాలెంజ్ వచ్చింది, ఐ కెన్ సాల్వ్ ఇట్, ఐ కెన్ ట్రై అన్నది ఒక థాట్ మనసులో తెచ్చుకుంటున్నారా? అది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళారు అంటే జస్ట్ అంటే షార్ట్ టర్మ్లోనే లేకపోతే ఒక చిన్న చిన్న ఉడుకులు చూసి వచ్చేసారు అన్నది కాదు. చాలా స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకు, ఎస్పెషలీ మహిళలకు. ఎందుకంటే చాలా వరకు మనం సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. ఏదన్నా కొద్దో గొప్ప చేస్తున్నారంటే రిలేటివ్స్ నుంచి అండ్ ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా వరకు మనకు విమర్శలు అనేవి జరుగుతాయి. అవన్నీ తట్టుకొని కూడా నీ గోల్ నువ్వు సాధిస్తున్నావు అంటే అప్పుడు సక్సెస్కి దగ్గర అవుతున్నట్టు. ఇవి ఏవి ఇంకా కప్ప స్టోరీ చెప్పుకున్నాం కదా సిరి గారు, కప్పలు అనేవి బావిలో చాలా ఉంటాయి అన్నమాట. సో ఒక కప్పకి చెవి వినపడదు, అది ఎదుగుతూనే జస్ట్ జంప్ చేస్తూనే ఉంటుంది. మిగతా కప్పలు అక్కడే ఉండిపోతాయి. ఏ డమ్ కప్ప వచ్చేసి బయటకు వస్తుంది, బయటకు వచ్చి అక్కడ వెళ్ళి అరుస్తుంది అనమాట. సో అలా ఎప్పుడైతే నేను ఒక గోల్ సెట్ చేసుకుంటున్నాను అంటే చెవిల్ అనేది క్లోజ్ చేసుకోవాలి. గోల్ వైపే మనము ఫోకస్ పెడితే ఖచ్చితంగా సాధించగలము. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, సో ఆ మాట అన్నారు నేను తట్టుకోగలనా, నేను కూడా మనిషినే కదా, నాకు మనసు ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ నుంచి లెర్నింగ్ తీసుకోండి. సో ఆ లెర్నింగ్లో నలుగురు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా నిల్చండి. అప్పుడు ఒక ఆదర్శంగా ఉంటారు. లేదు ప్రాబ్లం నాకే వచ్చింది, నాకే ఎందుకు ఇదన్నీ, నేనేం పాపం చేశాను, నేను చాలా మంచిదాన్ని, నాకు ఇలా జరగచ్చా? ఖచ్చితంగా మీరు మంచివారు కాబట్టే మీ వరకు ప్రాబ్లం వచ్చింది. ఆ సొల్యూషన్ మీరు తీసుకొని మీరు తీర్చి సమాజంలో కూడా మీలాంటి మహిళలు చాలామంది ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం కూడా మీరు సాల్ట్ అవుట్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మీ వరకు ఆ ప్రాబ్లము పైనుంచి వచ్చి ఉంటుంది. సో అది యాక్సెప్ట్ చేసి మీరు ఒక ఛాలెంజ్లా భావించి సొల్యూషన్ అని తీసుకొని ముందుకెళ్తే మన కల్పన సరోజ్ గారిలాగా కోట్లు ఆధిపతి అవ్వచ్చు. ఎనీవేస్ గ్రేట్ జర్నీ మేడం. మీరు అన్నట్టుగానే అందరూ కూడా ఒకసారి ఆలోచించి అక్కడే ఆగకుండా బయటికి రావాలి. అండ్ ఫైనాన్షియల్గా నేనెందుకు ఉండలేను, నేనెందుకు నా ఫ్యామిలీని రన్ చేయలేను అన్న థాట్ కనుక ప్రతి ఒక్కరికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మన ఉద్దేశం కూడా అదే కాబట్టి. అండ్ ఇప్పటి వరకు 360+ ఎపిసోడ్స్లో జర్నీ స్టార్ట్ చేసింది చాలా చిన్నదే కావచ్చు, కానీ ఎంతోమంది ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ అయితే బయటికి వస్తూ ఉన్నారు. అండ్ ట్రూలీ వెరీ హ్యాపీ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. అండ్ ఇంకొకటి, చాలా వరకు సార్ మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, మీ అమ్మాయిని ఒక పెండ్లి చేస్తున్నారనే అంటే కోట్లు ఖర్చు పెట్టి పెండ్లిళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఏ పని చేయకూడదు, మా అమ్మాయి జాబ్ ఎందుకు చేస్తుంది, మా అమ్మాయి బిజినెస్ ఎందుకు చేస్తుంది, తన రాణిలాగా అని భావిస్తారు. రేపు లైఫ్లో ఏదన్నా అవ్వింది అనుకోండి, మీకంటూ ఒక బాధ వస్తుంది కదా, అది ఎవ్వరూ తీర్చలేరు. సో లెట్ హర్ ఇండిపెండెంట్ ఫస్ట్. ఆ అమౌంట్, ఆ మనీ ఎంతైనా సంపాదన ఉండొచ్చు, అది చిన్న మొత్తంలో కావచ్చు పెద్ద మొత్తంలో కావచ్చు. షీ షుడ్ లెర్న్ హౌ టు అర్న్ మనీ. అప్పుడే పెండ్లిళ్ళు చేయండి. ఆ తర్వాత మీరు బాధ నరకం ఆ అమ్మాయి మీరే కాదు అమ్మాయికి కూడా ఇచ్చినట్టు. అలా కాకుండా ఫస్ట్ మనీ అర్న్ చేస్తుంది అంటే అమ్మాయి, అప్పుడు పెండ్లిళ్ళు చేయండి.
చాలా సుఖంగా హ్యాపీగా ఉంటారు. డైవర్సెస్ అనేది ఎక్కువ అయ్యాయి. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారంటే వాళ్ళు సుఖంగా వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతకగలరు. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.